దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. 1000 మందికి గొప్ప విందు చేయించి 1000 మందికి విందు చేయించాడంట. 1000 మందికి తాపించాలనుకున్నాడంట మద్యం. అయితే ఈ నేపథ్యంలో ఆయన చేసిన తప్పేంటో తెలుసా? దేవాలయంలో వాళ్ళ నాన్నగారు చేపించిన బంగారపు పాత్రలంట, సువర్ణ పాత్రలని, దేవుడి కోసం ఏమంటే వాళ్ళ నాన్న చేపించిన పాత్రలు గ్లాసులోనే చూసావు, అందులో మద్యం తాగారంటే. వీడు గుండె ధైర్యం చూడండి. దేవుని సన్నిధిలో ఉన్న ఏ పాత్రను కూడా మీరు వాడుకోకూడదు. దేవునివి దేవునికే ఉండాలి. బల్లలు వాడతారు, కుర్చీలు వాడతారు మీ ఫంక్షన్లకి. అంటే నువ్వు ఇస్తే మీ ఫంక్షన్ కుర్చీలు తీసుకెళ్తావా? ఆ తాగుబోతాడు నోట్లో బీడీ పెట్టుకొని కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని ఊపుకొని ఎరగొడతా ఉంటాడు, పోజులు పడుతుంటాడు. మీలో కుర్చీ లేనప్పుడు మీకు ఫంక్షన్లు ఎందుకు? కుర్చీలు లేనప్పుడు ఫంక్షన్ ఎందుకు? 2 కుర్చీలు కొనుక్కోండి మీరు కూడా. బంధువులకి కుర్చీలు వేయాలంటే 10 కుర్చీలు కొనుక్కో. చర్చిలో ఎందుకు నీకు? ఇచ్చిన వాటిని మళ్ళీ ఆశిస్తావు నువ్వు? ఇదో కొత్త వేషం వేశారండి. చర్చి పేరున పాత్రలు కొనటం, ఊరంతా ఇయటం. బయట అద్దెపోతుందిగా. అదేదో చర్చికి బయట పాత్రలకు ఎంత అవుతుంది అంత ఇక్కడ కూడా అవి దేవుని సొమ్ముతో కొన్నాయి కదా. న్యాయం ఉండాలా? రాంగా 10 మందికి పెట్టేవాడు ఉండాలి, కానీ పిసినారితనం ఉండకూడదు. అవి ఇంకో రూపంలో పోతాయి. జ్వరం రూపంలో, రోగం రూపంలో, హాస్పిటల్ రూపంలో మూట కట్టుకొని వెళ్తుంటాం, మధ్యలో జారిపోతాయి డబ్బులు. బ్యాంకు నుంచో డాక్రా నుంచో చెంగులో పెట్టుకొని వస్తావు, టక్కుని ఆడోపోతాయి. దేవుని సొమ్ము మీద పడ్డావే, అన్ని పోయినాయి. 1000 మందిని చెడగొడితే దేవుడు ఊరుకుంటాడా? ఇటు తాగటమే తప్పు, ఒకటి తాగటమే తప్పు. ఇక్కడ కోపం దేవుడికి ఎందుకు వచ్చిందంటే గ్రూపుని తీసుకెళ్ళినందుకు. ఎప్పుడన్నా ఆలోచించావు ఈ మాట? నువ్వు ఒక్కదానివే చెడిపోవటానికి లేదు, నీ వల్ల ఇంకొక 10 మంది చెడిపోతున్నారంటే దేవుడు వెంటనే రాత్రి కలలో నీకు చాలాసార్లు ఇచ్చుంటాడు. హస్తం నీకు అర్థం కాని భాష రాయటమో, దేవుడు దర్శించటమో, మాట్లాడటమో జరుగుంటుంది. ఇఫ్ యు కాంట్ కేర్ దట్, నువ్వు కానీ దాన్ని కేర్ చేయకపోతే నీకు అయిపోయింది చరిత్ర. రాత్రికి రాత్రే ఉదయం తాగారంట. ఎవడు గ్యాప్ కూడా ఇవ్వాల దేవుడు. రాత్రికి రాత్రే మాదీయులు, పారసీకులనే శత్రువులు వచ్చి ఈయన చంపేశారంట కత్తితో. దేవుని పాత్రలతో జాగ్రత్తగా ఉండాలి.